సందులోకి మన సందులోకి పదండి, మీరు పదండి. అవసరం ప్రతి మనిషిని ప్రతి మనసును కలుసుకునే ప్రయాణం. మంచిని గెలిపించాలి మనమందరం, అవకాశం ఇవ్వాలి ఏలూరులం, మంచిని గెలిపించాలి మనమందరం. తప్పుకో తప్పుకో బెదరా తప్పుకో. షోరూమ్ డైరీలు వస్తాయి. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. మీరందరూ కూడా రేపు 6వ తారీఖు లోకేష్ ప్రోగ్రామ్ ముగ్గురు కూడా నేను కమ్యూనికేషన్ ఇస్తాను డెఫినెట్లీ. ఒకసారి పక్క ఉండండి అమ్మా. భాగంగా మరి 45వ డివిజన్ తిరుగుతూ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అనేది లాంఛనమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతూ ఆలోచిస్తారో, సంక్షేమం ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకనే దాంట్లో సూపర్ 6 కొట్టారు. ఈ రోజున ఏదైతే ఆయన మేనిఫెస్టో కొట్టారో జగన్మోహన్ రెడ్డి గారు డెకౌట్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపించడానికి ప్రజలందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం ఉంది. సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలి అనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు గాని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గాని 160 సీట్లు గెలుచుకోవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే ముందంజలో ఉన్నది అన్నట్టు ప్రజలందరూ కూడా విశేష స్పందన చూపిస్తున్నారు. ఎందుకనంటే సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి 2 చక్రాలు లాంటి. తప్పనిసరిగా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది.
గత 14 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా చూసుకుంది, ఇప్పుడు ఏ విధంగా చూసుకుంటున్నారని అందరూ కూడా చూశారు. ఈ 5 ఏళ్ల రాక్షస పాలనకు విముక్తి కలిగించాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.